సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్ట్‌లో టీమిండియా వికెట్ బ్యాటర్ అయిన కేఎల్ రాహుల్ సెంచరీతో మెరిశాడు. అయితే సహచరులంతా కూడా పేస్ దళానికి బెంబేలెత్తేసిన వేళ జట్టును ఆదుకునేందుకు ఉన్నాను అంటూ ముందుకొచ్చి సత్తా చాటాడు. తొలి రోజు ఆట సందర్భంగా అర్ధశతకం పూర్తి చేసి ఆలౌట్ గండం నుంచి తప్పించిన ఈ కర్ణాటక బ్యాటర్ సెంచురియన్ వేదికగా బుధవారం శతకం సాధించాడు. భారత ఇన్నింగ్స్‌లో 65.6వ ఓవర్ వద్ద గెరాల్డ్ కొయర్జెడి బౌలింగ్‌లో సిక్సర్‌తో 100 పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ సందర్భంగా కేఎల్ రాహుల్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. సెంచురియన్‌తో అత్యధిక సెంచరీలు చేసిన అంటే ఆ సెంచురియన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన పర్యాటక జట్టు బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక టీమిండియా 2021, 22 టూర్ సందర్భంగా సెంచురియన్‌లో 123 పరుగులు చేశాడు 260 బంతుల్లో. కేఎల్ రాహుల్. తాజాగా 101 పరుగులు చేశాడు. ఇక రాహుల్ అద్భుత సెంచరీ కారణంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేయగలిగింది. ఇక కేఎల్ రాహుల్ గనక ఒక్కసారి ఈ సెంచరీ కొట్టిన తర్వాత మైదానం అంతా కూడా దద్దరిల్లిపోయింది. ఎందుకనంటే కేఎల్ రాహుల్ గనక సెంచరీ చేయకపోతే మాత్రం భారత్ పరిస్థితి అధోగతిగా మారిపోయేది. అయితే ఇక కేఎల్ రాహుల్ సాధించిన ఘనతలు ఒకసారి చూద్దాం. సౌత్ ఆఫ్రికా తొలి టెస్ట్ సందర్భంగా సెంచురియన్‌లో అత్యధిక శతకాలు బాదిన జట్టు ఏకైక బ్యాటర్. సౌత్ ఆఫ్రికా గడ్డ మీద అత్యధిక సెంచరీలు చేసిన ఆసియా బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అంతకు మునుపు సచిన్, అలాగే సమరవీర, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ ఉన్నారు. ఇక టెస్టుల్లో రాహుల్‌కి ఇది 8వ సెంచరీ కాగా విదేశీ గడ్డపై అత్యద్భుతమైన సెంచరీ అని చెప్పొచ్చు. ఇక సెంచూరియన్ మ్యాచ్‌లో రాహుల్ నాండ్రీ బర్గర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యి పెవిలియన్‌కు చేరాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 4లు, 4 సిక్స్‌లున్నాయి.